హలో అండి, నమస్తే. మా పేరెంట్స్ డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఒక గొప్ప చారిత్రాత్మక చరిత్ర కలిగిన ఊరు మా ఊరు సంస్థాన్ నారాయణపురం. నాన్న మేకని యాదగిరి, అమ్మ లలిత. జీవనాధారం అయితే చేనేత మగ్గం. ఇప్పటికీ కూడా సంపాదించే కొడుకున్నాడు మా తమ్ముడు. కాకపోతే వాళ్ళ శక్తి మేరకు ఎంతో కొంత పని చేసుకోవాలి, కొడుకుకి ఆసరా కావాలి అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. మా నాన్నకున్న టాలెంట్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ప్లీజ్ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. దాంతోపాటు కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి మా ఫ్యామిలీ ఫొటోస్ కూడా యాడ్ చేశాను. తప్పకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. నాన్నకి చెట్లు అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళకున్న ఇంటి ఖాళీ స్థలంలోనే ఈ చెట్లను పెంచుతాడు. మామూలుగా చెట్లు పెంచడం అని సింపుల్గా కూడా చెప్పదు, అదో పెద్ద ఫార్మింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు అన్ని రకాల చెట్లు ఉంటాయండి. ఒక 70 రకాల చెట్లు ఉంటాయి. ఆ పైనే కానీ అంతకంటే తక్కువైతే ఉండవు. పూల చెట్లు, పండ్ల చెట్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలు, డెకరేటివ్ చెట్లు, ఇలా అని చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వెరైటీ ఉంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, ప్లస్ ఇంకా మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కొద్దిసేపు ఆ చెట్ల మధ్యలో ఒక్క వాక్ చేస్తే కూడా. ఈ టబ్లో చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయండి. చూసారా, డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఇది. ఇప్పుడున్న ఈ పొల్యూషన్ ప్రపంచానికి ఇలాంటి ఇళ్ళల్లో ఉంటే మనని ఏ పొల్యూషన్ ఏమీ చేయలేదు. ఇదేమో ఇన్సులిన్ చెట్టు అంట. మా అక్క వాళ్ళ పాప వాళ్ళ కాలేజ్ నుంచి తీసుకొచ్చి ఇచ్చింది మనకి చెట్టు. బ్రహ్మకమలం ఇదా? ఇది ఆకుకే ఇట్లా ఇళ్ళకెళ్ళి వస్తాయి, పువ్వు ఈ ఇళ్ళకెళ్ళి వస్తుంది. ఆకు నుంచా? ఇళ్ళకెళ్ళి వస్తాయి. ఎగురు వచ్చేదంతా అది. ఇది ఇళ్ళకు పెట్టిన ఏళ్ళు వస్తుంది. ఆకు పెడితే ఏరు వస్తుంది. ఆకుతోటే పెరుగుతుంది. ఆకిత్త ఇప్పుడు గింత ముక్క నుంచి పెట్టినా వస్తుందా? వస్తుంది. ఇగో ఇది అందులోకి వచ్చినాయి, దానికి ఏళ్ళు వచ్చినాయి. అది నేను కూడా ఏళ్ళు వచ్చినాయి, అది తీయాలి. ఇది
నేతి బీరకాయ అంట, చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చూడండి మారేడు చెట్టు ఉంది, ఉసిరి చెట్టు ఉంది, ప్లస్ మందార చెట్టు చూడండి, మునక్కాయ చెట్టు వరకు వెళ్ళిపోయింది అది. ఎంత హైట్లో ఉందో చూడండి. ఏంటి ఈ బాక్సెస్ ఏంటి అనుకుంటున్నారా? పిచ్చుకల గుళ్ళు అండి. పిచ్చుకలను కూడా పెంచుతాడు మా నాన్న. వాటి కోసం చిన్న చిన్న గూళ్ళు అరేంజ్ చేస్తాడు. వేస్ట్ కాటన్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటితోనే అరేంజ్ చేస్తాడు. మళ్ళీ ఆ పిచ్చుకలేమో గూళ్ళు కాదు కదా, ఇల్లే మాదన్నట్టు తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అవసరం లేదు, వాటి సౌండ్ ఉంటాయి. ఇంట్లో పాములు వస్తే కూడా ఈ పిచ్చుకలు ఇంకా సౌండ్ చేస్తూ మనకి హింట్ ఇస్తాయంట, వచ్చాయి పాములు వచ్చాయి అని. ఈ ఫార్మింగ్ ద్వారా వచ్చే పూలు, పండ్లు, కూరగాయలు ఏవైనా కావచ్చు, అవన్నీ కూడా అందరితో పంచుకుంటారండి. చుట్టుపక్కల వాళ్ళతో కానివ్వండి, చుట్టాల వాళ్ళతో కానివ్వండి. ఇంకా దీంట్లోనే ఆ వేస్టేజ్తోని మళ్ళీ కంపోస్ట్ కూడా ప్రిపేర్ చేస్తారు. కంపోస్ట్ ఎరువు కూడా ఒక ప్లేస్లోనే కంపోస్ట్ ఎరువు ప్రిపేర్ చేస్తారు. ఎలాంటి పెస్టిసైడ్స్ ఏం యూజ్ చేయరు, మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్. ఇంత గ్రీనరీ చూసాక ఎవరైనా బాగుంది అనలేకుండా ఉంటారా? అస్సలు ఉండరు. కాబట్టి ఇంటి ముందు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇంటికి వచ్చే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు మెచ్చుకోకుండా ఉండరండి మా నాన్న అయితే. ఈ చెట్లకు మెయింటెనెన్స్ కూడా చాలానే ఉంటుందండి. చూసినంత సింపుల్గా కూడా ఏముండదు. చెట్ల క్లీనింగ్ కావచ్చు, ప్లస్ మెయింటెనెన్స్ కావచ్చు, చిన్న పిల్లలాగా చూసుకోవాలి ఒక్కొక్క చెట్టును కూడా. ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మనసంతా మా నాన్నకి, అమ్మకైతే చెట్లపైనే ఉంటుంది. ఎక్కువ రోజులు ఉండరు కూడా, ఎక్కడికి వచ్చినా కూడా అమ్మో చెట్లకు నీళ్ళు ఉండవు, మళ్ళీ ఎండిపోతాయి అని చెప్పి. మా నాన్నని చెప్పడం కాదండి, ఒక మల్టీ టాలెంట్ కలిగిన పర్సన్ అండి. మగ్గం నేయడం, ఇంట్లో ఫార్మింగ్ చూసుకోవడం, అది కాకుండా మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇప్పుడు అది మల్టీపర్పస్ స్టోరేజ్ బాక్సెస్ అండి. అది చేత్తోనే అల్లుతారు.
అవి జస్ట్ వేస్ట్ మెటీరియల్, అది కూడా దాంతో ఇలా బాక్సెస్ తయారు చేస్తాడు. ఇది ఓన్లీ 2 మాత్రమే ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో. కాకపోతే ఇంకా చాలా తయారు చేశాడు ఇలాంటివి. ఫ్రిడ్జ్ పైన షీట్స్లా వేసుకోవచ్చు అలా, ప్లస్ మొబైల్ పౌచ్ లాగా, మల్టిపుల్ స్టోరేజ్ బాక్సెస్ ఇలాగా చాలా, మనకు వెజిటబుల్ క్యారీ చేయడానికి ఒక బుట్టలాగా కూడా తయారు చేశాడు. ఇలాంటివి ఎన్నో తయారు చేశాడు. ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే అది వాష్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ మనం. ప్లస్ ఇంట్లో సోఫాను కూడా తయారు చేశాడు. సోఫాని ప్లస్ మల్టీపర్పస్ యూసేజ్ ఉంటుంది కదా, మల్టీపర్పస్ టేబుల్స్ కూడా తను తయారు చేస్తాడు. చిన్న టూల్ బిట్, ఇంట్లో కార్పెంటరీ వర్క్ అయిపోయిన తర్వాత మిగిలిన మెటీరియల్ ఉంటుంది కదా ప్లైవుడ్, దాంతోనే జస్ట్ టేబుల్స్, స్టూల్స్, సోఫా 3 సీటర్, 2 సీటర్ అండ్ సింగిల్ సీటర్ సోఫా కూడా రెడీ చేశాడు. ఇంకా బర్డ్స్ని పెంచడం, పిచ్చుకలను పెంచడము, ఇంకా ఇంట్లో ఏమైనా ఎలక్ట్రికల్కి సంబంధించి ఏమైనా రిపేర్స్ ఉన్నా కూడా తనే చేస్తాడు. ఈ 60+ ఏజ్లో వీళ్ళకు ఇంత ఓపిక ఎలా వస్తుందో అర్థం కాదు. మళ్ళీ ఫ్యామిలీ, మనం తల్లిదండ్రులు అయితే కానీ మనకు పేరెంట్స్ విలువ తెలియదండి. ఎందుకంటే వాళ్ళు మనపై చూపించే ప్రేమ ఇప్పటికీ కూడా అసలు మాటల్లో వర్ణించలేము. హెల్త్ ఏమైనా 100% సపోర్ట్ చేస్తుందా అంటే చెయ్యదు. ఏ పండగ వచ్చినా కూడా అందరూ ఇంటికి రావాలని అనుకుంటారు. వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోయినా పర్వాలేదు, అప్పుడైతే చాలా యాక్టివ్గా ఉంటారు. ఎందుకు చెప్పడం, మళ్ళీ వాళ్ళకు పిల్లలు బాధపడతారు, వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి అన్నీ చేసి పెట్టాలని చెప్పేసి అని చూస్తారు. మా నాన్న ఇప్పటికీ ఆ ఓల్డ్ మోడల్ సైకిల్ వాడతాడు. ఏ అవసరం ఉన్నా, ఏ షాప్లోకి వెళ్ళాలన్నా కూడా ఊర్లో కొంచెం దూరం వెళ్ళాలి, అదే సైకిల్ పైన ఎన్నిసార్లు అయినా వెళ్ళేసి వస్తాడు. మనవాళ్ళ కోసం, మనవరాళ్ళ కోసం అన్నీ తీసుకొచ్చి పెట్టడము, ప్లస్ పండగకి అన్నీ రెడీ చేసి పెట్టడం అందరు రాకముందుకే. కూతుర్లు, అల్లుళ్ళు, కొడుకు, కోడలు, మనవళ్ళు, మనవరాలు అందరు రావాలి పండగలకు అనుకుంటారు. వాళ్ళకి అదే ఆనందం అండి, ఇంకేది అవసరం లేదు వాళ్ళకి లైఫ్లో. కానీ పండగ అంటే మనకు కూడా గుర్తొచ్చేది ఫస్ట్ ఊరు. అది అమ్మ వాళ్ళ ఊరు అంటే ఇంకా స్పెషల్. కూతుర్లకే కాదు, మనవళ్ళకి, మనవరాళ్ళకి, అల్లుళ్ళకైనా కూడా పండగ అంటే ఆ ఊర్లో జరుపుకోవడం అది వేరే. స్పెషల్గా అమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకుంటే ఇంకా అంతకుమించిన ఆనందం ఇంకోటి ఏం లేదు మనకు కూడా. అయినా అమ్మ చేసే వంట, ఆ వెరైటీస్ రోజు మిస్ అవుతాం అమ్మ వంట. మా అమ్మ వంట ఎంత అద్భుతంగా ఉంటుందంటే సూపర్. ప్రతిరోజు మిస్ అవుతాం ఆ వంట మాత్రం. బంధాలు, బంధుత్వాలు, విలువలు ఇవే ఇంకా మా అమ్మ నాన్నని స్ట్రాంగ్ చేస్తున్నాయి రోజు రోజుకి కూడా. అంతే కదా, మన అమ్మ నాన్నని చూసి మనం నేర్చుకుంటాము, మనం మన పిల్లలకు నేర్పిస్తాము. అమ్మ నాన్న మీరు చూపించే ఈ ప్రేమకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం. మళ్ళీ చెట్ల టాపిక్ వచ్చినట్లయితే, చెట్ల వల్ల లాభం అయితే ఉంది ఖచ్చితంగా. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మేము ఫేస్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే పెద్ద పెద్ద చెట్ల వేర్లు, పెద్ద పెద్ద వేర్లు ఇంట్లో గోడ లోపలికి వెళ్ళిపోవడం, గోడలు కూడా క్రాక్స్ రావడము, ప్లస్ ప్రహరీ కూడా సరిగ్గా లేక పాములు రావడము, అలాంటి కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేసాం మేము చాలా వరకు. సో అందు గురించి అని ఇల్లు రెనోవేషన్ అయితే చేయించడం జరిగింది. కానీ అన్ని చెట్లు తీసేస్తుంటే మాత్రం మేమే చూడలేకపోయాము. చాలా బాధ అనిపించింది ఆ చెట్లన్నీ తీసేస్తూ ఉంటే. కానీ నో డౌట్ అండి, మళ్ళీ మా నాన్న చెట్లన్నీ నింపేస్తాడు ఇంకా కొన్ని రోజుల్లో.
లాస్ట్కి ఇంకా మా అమ్మ వాళ్ళకి పక్కనే మార్కండేశ్వర స్వామి గుడి ఉంటుందండి. దాంట్లో కూడా మా నాన్న గుడిలో నెంబర్గా కూడా ఉంటారు. తన వంతు సహాయం అక్కడ కూడా ఆ దేవుని సేవలో కూడా చేస్తూ ఉంటాడు. అమ్మా నాన్నల గురించి, అమ్మా నాన్నల కోసం ఎంత చెప్పినా ఏం చేసినా కూడా తక్కువ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.